హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లోగా ముక్కలు జ్యూసీగా, బిర్యానీ పొడి పొడిగా భలే టేస్టీగా ఉంటుంది. 31st నైట్ పార్టీస్కైనా, క్రిస్టమస్కైనా, ఇంకెప్పుడైనా స్పెషల్గా చేయాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను చెప్పే ఈ టిప్స్ అన్నిటిని కరెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ వచ్చి తీరుతుంది. ఇంకెందుకు లేట్, ఈ మటన్ బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు 1 kg మటన్ను తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మటన్ కొట్టించేటప్పుడు కొంచెం పెద్దగా కట్ చేపియండి. ఇలా మనకి బిర్యానీ కట్ అంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న మటన్ని స్ట్రెయినర్లో ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనికి మసాలాని మ్యారినేట్ చేసుకుందాము. ఈ కేజీ మటన్కి 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల వరకు కారము, 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోండి. ఈ సాల్ట్ మీ రుచికి సరిపడినంతగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని వేసుకోండి. ఇందులో మెయిన్గా వేయాల్సిన మరొకటి ఫ్రెష్గా తయారుచుకున్న అల్లం వెల్లుల్లిపాయ, అలాగే 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. వీటితో పాటుగా పచ్చిమిర్చీలు 4-5 పచ్చిమిర్చీలని రోట్లో మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా మనం పచ్చిమిర్చీలను పేస్ట్ చేసి వేసుకుంటే మటన్ ముక్కలు అనేవి జ్యూసీగా అవుతాయి. వీటితో పాటుగా సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేజీ మటన్కి 1/2 kg వరకు ఆయిల్ పడుతుంది. మన బిర్యానీ మొత్తానికి కూడా 1/2 kg అంటే మనకు 1 కప్పుతో కరెక్ట్గా కొలత వస్తుంది. 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ తర్వాత మనం మెయిన్గా వేయాల్సినది పెరుగు. ఈ పెరుగు మనకి కొంచెం పుల్లగా ఉన్నదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అడిషనల్గా మనం నిమ్మరసంని యాడ్ చేయకపోయినా కూడా పుల్లగా ముక్కలు కూడా ఉడికిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇలా ఒక 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకొని 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల వరకు రైస్ వేసుకోండి. 3 గ్లాసుల రైస్ అంటే 3/4 kg రైస్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ కేజీ మటన్ తీసుకున్నట్టయితే 3/4 kg రైస్ తీసుకుంటే ముక్కలు అలాగే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటాయి. ఇలా మనం రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా రైస్ మనకు 30 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెడల్పుగా ఉండే బౌల్ని ఒకటి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 5-6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సాయి జీరా, 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులు, అలాగే జాపత్రి 1 మొగ్గ, స్టార్ అనాసాలు 2 నుంచి 3 వరకు తీసుకోండి. ఒక నల్ల యాలక ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మనం ఇలాచీలనైనా ఇంకొక 2 వరకు యాడ్ చేసుకోవచ్చు. 5-6 వరకు లవంగాలు, 4 నుంచి 5 వరకు ఇలాచీలను వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నల్ల యాలక లేకపోతే ఇంకో 2 ఇలాచీలను ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 వరకు మరాఠీ మొగ్గల్ని వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వీటితో పాటుగా కొంచెం స్టోన్ ఫ్లవర్ ఉంటే వేసుకోండి. అదే మనం బిర్యానీ పువ్వు అంటాం కదా, దాన్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై అయితే మాత్రం కొంచెం మాడిన స్మెల్ వస్తాయి. సో చూసి కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సగం గిన్నెడు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాటర్ కన్సిస్టెన్సీ అనేది 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల రైస్ చొప్పున, మనం 3 గ్లాసులు తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ నేను ఇక్కడ 9 నుంచి 10 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే బిర్యానీ అనేది ఫ్రీగా ఉడుకుతుంది. మనకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ 2 నుంచి 2.5 స్పూన్ల వరకు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని కూడా వేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇది ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. రైస్ ఎప్పుడు కూడా మనకి వాటర్తో పర్ఫెక్ట్గా లూజ్గా ఉడకాలి. మనం ఒక చిన్న గిన్నెలు తీసుకున్న వాటర్ తక్కువగా వేసుకున్నా కూడా రైస్ అనేది విరిగిపోతుంది. ఈ బిర్యానీ రైస్ చేస్తున్నామంటే మాత్రం కంపల్సరీ కొంచెం గిన్నె పెద్దదిగా ఉండాలి, వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు రైస్ ఉడికితే మనకు ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70% వరకు కుక్ అయిపోతుంది. మనం పట్టుకుంటే కొంచెం మధ్యలో పలుకు అనేది తెలియాలి. అలా పలుకు తెలిస్తేనే బిర్యానీలో మళ్ళీ దమ్ అవుతున్నప్పుడు రైస్ మెత్తగా అవ్వకుండా పుల్లల్లా విడివిడిగా ఉంటుంది. ఇలా రైస్ మనకు ఒక 60% కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి మరొక బౌల్ని తీసుకోండి.
ఈ బౌల్ కొంచెం అడుగు వెడల్పుగా ఉన్నది తీసుకుంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని ఈ బౌల్లో వేసుకొని అడుగున ప్రతి ఒక్క ముక్క కూడా కింద బౌల్కి టచ్ అయ్యేలాగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి ఫ్లేమ్ అనేది ప్రతి ఒక్క ముక్క కరెక్ట్గా తగులుతుంది, త్వరగా ఉడికిపోతాయి. ఇలా కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీటిపై నుండి కొంచెం మనకి నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ లేయర్ రైస్ని వేసేటప్పుడు వాటర్లో నుంచి తీసి డైరెక్ట్గా రైస్ని వేసేసేయండి. ఇది మనకు ఒక 60-70% వరకు కుక్ అయిన రైస్ అయితే ఉంటుంది కింద లేయర్ అనేది. పైన లేయర్ వేస్తున్న కొద్దీ ఒక్కొక్క నిమిషం గ్యాప్ ఇస్తూ రైస్ లేయర్ని వేయండి. ఇలా రైస్ లేయర్ని టైం గ్యాప్ ఇస్తూ వేయడం వలన రైస్ అనేది వాటర్లో ఇంకొంచెం ఎక్కువగా కుక్ అయిపోతుంది. మన కింద లేయర్కి వేడి అనేది ఎక్కువగా తగులుతుంది, పైన లేయర్కి కాస్త తక్కువగా తగులుతుంది కదా, అందుకని రైస్ అనేది కింద లేయర్ కొంచెం తక్కువగా ఉడికింది, పైన లేయర్ అనేది కాస్త ఎక్కువగా ఉడికింది ఉంటుంది. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని, అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని వేడి పాలల్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి, లేదంటే కలర్ వాటర్ అయినా కూడా వాడుకోవచ్చు. దీన్ని రైస్ మీద అక్కడక్కడ చిన్నగా స్ప్రింకిల్ చేసుకోండి. వీటితో పాటుగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిని వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దమ్ అయిన తర్వాత. చిటికెడు గరం మసాలా దీన్ని పైనుంచి వేయండి. బిర్యానీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మటన్, రైస్ పైన టాపింగ్ చేసుకోవాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా వేసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ క్యాప్ పైన కొంచెం ఏదైనా బరువు లాంటిది పెట్టండి. నేను ఇక్కడ రోలుని పెడుతున్నాను. మీరు ఏదైనా బరువు లాంటిది పెట్టినట్టయితే దమ్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది, రైస్ అనేది పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది. ఇలా మనకి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈలోపు మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక చపాతీ కాల్చుకునే పెనం ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఆ పెనం పైన మనం బిర్యానీ చేసుకుంటున్న బౌల్ని పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇది ఇలా ఉడికినట్టయితే పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా మనకి రైస్ అనేది కరెక్ట్గా దమ్ అయిపోయిందంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి తర్వాత సర్వ్ చేయండి. బెస్ట్ మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మనకి రెస్టారెంట్లో వాళ్ళు ఇలాగే కదా సర్వ్ చేస్తారు. పైన ఉండే కలర్ రైస్ మొత్తంగా కూడా సైడ్కి అనేసి కింద ఉండే మసాలా రైస్ని కింద లేయర్లో పెట్టేసి పైనుంచి ఇలాంటి కలర్ రైస్ని వేస్తారు. అలాగే సర్వ్ చేసుకోండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా ఉంటుంది. చూసారు కదా, మటన్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా జ్యూసీగా టెండర్గా మటన్ ఉండాలి అంటే మాత్రం ఈ టిప్స్ని అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి. పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. క్రిస్మస్కైనా, న్యూ ఇయర్కైనా, 31st నైట్ పార్టీస్ కోసమైనా కూడా మటన్ బిర్యానీ ఇలా తయారు చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో చేశారంటే ఎవరు కూడా నమ్మరు. ఏ రెస్టారెంట్లో కొన్నావా అని ప్రతి ఒక్కరు అడగాల్సిందే. మరి ఇంత టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మటన్ బిర్యానీకి ఎలాంటి అడిషనల్ గ్రేవీలు కూడా అవసరం లేదు. జస్ట్ మనకి లాస్ట్లో రైతా, అలాగే తినడానికి కాస్త ఆనియన్ సలాడ్ ఉంటే చాలు. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ పార్టీస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైతాతో, ఆనియన్ సలాడ్తో కంపల్సరిగా సర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ అనేది మంచి మోటివేషన్లా పనిచేస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ బిర్యానీ రెసిపీని అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే త్వరలో నేను ఇంకొన్ని మంచి రెసిపీస్ని కూడా పోస్ట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.